నమస్తే. మే 13వ తేదీన మీ లోక్సభ నియోజకవర్గాల్లో మీరు మీ ఎంపీని ఎన్నుకోబోతున్నారు. సో మనం కూడా ఈ ఎలక్షన్ కవరేజ్ని చేస్తూ ఉన్నాం. సో ఎవరెవరు ఎట్లా ప్రచారం చేస్తున్నారు, ఆ నియోజకవర్గాలు ఏం డెవలప్ అయినాయి, సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ముఖ్యంగా తెలంగాణలో మొన్ననే గవర్నమెంట్ ఏర్పడ్డది. జస్ట్ ఒక 5 నెలల తర్వాత జరుగుతున్న ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి సో ఈ ఎన్నికలను కూడా చాలా ప్రధానంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. 17 లోక్సభ నియోజకవర్గాల మీద పబ్లిక్ ఫోకస్ ఉంది, తెలంగాణ ఫోకస్ ఉన్నది. దేశం ఒకవైపు ఉంటే తెలంగాణ ఎలక్షన్స్ మీద కూడా అందరూ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సో ప్రస్తుతం నేను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నా ముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు నమస్తే. నమస్కారం. సో చాలా జోష్గా ఉన్నట్టున్నారు, కలకల్లాడుతున్నారు. అంటే అపోనెంట్ ఇంకా డిసైడ్ అవనట్టుంది కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి అయితే ఆల్రెడీ డిసైడ్ అయినట్టున్నాడు. సో కొద్ది లావు కూడా అయినట్టున్నారు. తిరిగితే సన్నబడాలి కదా. తిరుగుతున్నాం, ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఎట్లా హోప్ ఉన్నదా, ధీమాగా ఉన్నారా? తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, నా సర్వే రిపోర్ట్స్ కానీ, మా కార్యకర్తలందరూ కూడా కష్టపడుతున్న తీరు, ప్రజల యొక్క అభిప్రాయం చూసిన తర్వాత తప్పకుండా ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తున్న విశ్వాసం, నమ్మకం ఏర్పడదు కాబట్టి అంతే సంతోషంగా ఉన్నాం. అందరూ అహంకారం, గర్వం కాదు. అదే ప్రజల అభిప్రాయం చూసినాక, మా కార్యకర్తలు కష్టపడుతున్న తీరు చూసిన తర్వాత నమ్మకం ఏర్పడ్డది. ఈ నమ్మకం ఏర్పడడానికి మీ ప్రత్యర్థులు వీక్ ఉండడమా? ఒక పార్టీ ప్రకటించలేదు, ఇంకో పార్టీ ప్రకటించినప్పటికీ ఆ పార్టీ బలంగా లేదు. సో మీరు ఆల్రెడీ అన్ని ప్రచారం ఇంకా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సో అదే కారణమా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా? ఇంకా ప్రచారానికి గెలుపు అన్ని రకాల కారణాలు ఉంటాయి. ప్రత్యర్థి ఇంకా శక్తివంతంగా ఉంటే దాని శక్తివంతంగా మేము ప్రచారం చేస్తాం. ప్రత్యర్థి శక్తివంతంగా ఉన్నా లేకున్నా కూడా మేము చేసినటువంటి అభివృద్ధి, దేశంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఒకటి ఇవన్నీ కూడా చెప్పి ప్రజలలో కూడా చైతన్యం కలిగించి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రత్యర్థి వీక్ ఉన్నా కూడా, వారికి స్ట్రాంగ్ ఉన్నా కూడా. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రేపు నామినేషన్ లాస్ట్. నామినేషన్ వేసే ముందు 3 తలుగులు చూసుకుంటాం మనం. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువేయండు. ఒక అభ్యర్థిని నిలబడితే ఇంకో అభ్యర్థి నామినేషన్ చేసాడు. ఈ అభ్యర్థి వచ్చినప్పుడు ఇంకో అభ్యర్థి నామినేషన్ చేశాడు. రేపే నామినేషన్ లాస్ట్. ఇంకా కూడా అభ్యర్థిని ప్రకటించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అభ్యర్థిని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలుగా మారుతుంది. బట్ ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇక బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి కానీ, ప్లస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాన్ లోకల్. కాంగ్రెస్ పార్టీ నిన్న లోకల్ మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరు పోయి నామినేషన్ చేసిన అభ్యర్థి ఆయన ఎవరు తెలియదు. ఇంతవరకు కర్నూలు లేడు. నాకు సమాజం మీద కానీ, సమస్యల మీద కానీ ఏం తెలుసో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే నిరాశతో ఉన్నారు. మేము కష్టపడి ఇన్ని రోజులు పనిచేస్తే ఆయన ఎవరో మాకు ఇంతవరకు తెలియదు. ఒక ధర్నాలు లేడు, ఒక రాస్తారకు లేడు, ఒక అరెస్ట్ లేడు, ఒక ప్రజా ఉద్యమాలు లేడు. కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు మాకు గనవల్లే. అటువంటి వ్యక్తిని సడన్గా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే మేము ఎట్లా పని చేయాలి, ప్రజలకు ఏమని చెప్పుకొని ప్రచారం చేయమంటారు అని వాళ్ళ లోపలనే ఒక అయోమయం నెలకొంది. కాబట్టి ప్లస్ మేము చేసినటువంటి అభివృద్ధి, మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి అన్నీ కూడా చెప్పుకొని మేము ప్రచారం వెళ్తున్నాం. కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది, ప్రజలు ఆదరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. సో ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఏమైనా అంచనా ఉందా? సర్వేలో ఏం తేలింది? ఇక ఎంత అయిపోయినా ఇప్పుడు అహంకారం అంటారు, గర్వం అంటారు, ఇంత అహంకారం అంటారు. పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలవాలనుకుంటున్నాం. అధ్యక్షగా కష్టపడి పనిచేస్తున్నాం. 2019 ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి తేడా ఏం చెప్తారు మీరు? అప్పుడు బాగా కష్టపడ్డారు, ఇప్పుడు బాగా కష్టపడట్లేదా? రెండింటికి ఉన్న తేడా ఏంటి? అప్పుడు కష్టపడ్డాం అంటే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదేమో గెలుస్తాం ఖచ్చితంగా, అప్పుడు ఫైట్ టఫ్గా ఉంది, ఇట్లా చాలా కొత్త. అప్పుడు కొత్తగా ప్రచారం చేస్తూ మనం తిరిగినాం కాబట్టి ఈసారి అనుభవం ఉంది, ఏరియా మొత్తం తెలిసి ఉంది, ప్రజలతోని మాకు సత్సంబంధాలు. దాంతోపాటు క్యాడర్ పరంగా పోలింగ్ బూత్ చాలా మాకు క్యాడర్ ఉంది. ప్రతి పోలింగ్ బూత్లో మాకు పోలింగ్ బూత్ కమిటీస్ ఉన్నాయి. ప్లస్ ఇన్ని రోజులు మేము చేసినటువంటి ఉద్యమాలు, ఆ పోరాటాలు, ఇక్కడ లోకల్లో చేసినటువంటి అభివృద్ధి, ఇట్లా అనేక అంశాలు ఇవాళ మాకు యాడ్ అవుతున్నాయి. ప్లస్ ప్రత్యర్థులు కూడా ఇద్దరు కూడా లోకల్ కాదు, ఒకతను లోకల్ అయినా కూడా లోకల్ తెలియదు ఎవరికి. ఇట్లా అనేక అంశాల మీద చర్చ జరుగుతుంది. దాంతోపాటు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా తప్పకుండా చేయాలని చెప్పి ప్రజల కొరక
ఆలోచన రావడం, ఆ దిశగా ప్రజలు ఆలోచించడం, 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్యలో రామ జన్మభూమి కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇట్లా అనేక విషయాల్లో ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఇటీవల ప్రధానమంత్రి చేయాల్సిందని చెప్పి ఒక నిర్ణయానికి రావడంలో కూడా ఇవన్నీ కలిపి మేము మాకు విజయావకాశాలు ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని నమ్మకం మాకు ఏర్పడింది. సో మీకు పోటీ ఇప్పుడు కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? నెక్స్ట్ మీ ప్రత్యర్థి ఎవరని మీరు అనుకుంటారు? ఇప్పుడు వాస్తవంగా మా పోటీ కాంగ్రెస్ అనుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరువేడు. వాళ్ళిద్దరు ఏమంటారంటే సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు తాపత్రయపడుతున్నారు. ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్. కేసీఆర్ గారు కూడా 5 days ఇక్కడే ఉంటున్నాట. దేనికోసం అంటే ఈ థర్డ్ ప్లేస్ వద్ద ఇచ్చేది పోతుంది. అది నేను నమ్మి ఆయన పోటీ అయినా బలవంతంగా పోటీ చేయించింది నేను. కాబట్టి ఆయన ఎట్టిపట్ల నువ్వు సెకండ్ ప్లేస్ కానీ తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చిన కాబట్టి 5 days వచ్చి కేసీఆర్ ఇక్కడనే అడ్డా పెట్టిస్తున్నాడట. కానీ సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు, బీఆర్ఎస్, కాంగ్రెస్. చూద్దాం సెకండ్ ప్లేస్ ఈ వారం రోజులు ఎవరు వస్తారో అప్పుడు మనం చెప్పొచ్చు. సో ఆనాడు ఇప్పటికైతే పోటీ అయితే వెళ్ళారు. సో ఆనాడు కేసీఆర్ హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనేది మీ కరీంనగర్లోనే అనుకుంటా కదా? కరీంనగర్లోనే. సో అది మీకు అడ్వాంటేజ్ అయినట్టున్నది ఓట్ పోలరైజేషన్లో దీంట్లో. మరి ఈసారి అట్లాంటి స్టేట్మెంట్స్ ఏమి కేసీఆర్ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ ఏం వస్తలేనట్టున్నాయి కదా? కేసీఆర్ అది ఇచ్చిన కేసీఆర్ పట్టుకుంటారులేనని. కేసీఆర్ నాట్ ఓన్లీ కేసీఆర్ నిన్న ఒక ఛానల్లో 4 hours కూర్చున్నాడు. టైంపాస్. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటేనే టైంపాస్. కానీ కేసీఆర్ మాటలను కేసీఆర్ అంతకుముందు కేసీఆర్ యాస భాష చూసి ఏదో ప్రజలు తెలంగాణ అని చెప్పి అప్పుడు సపోర్ట్ చేసిండ్రు. అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గురించి ఎవ్వరు పట్టుకుంటే కేసీఆర్ కుటుంబం గురించి పట్టుకునే పరిస్థితి లేదు. అంటే ఆనాడు కేసీఆర్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ వల్లనే బండి సంజయ్ కానీ బీజేపీ మిగతా స్థానాల్లో ఓట్లు పోలరైజ్ అయ్యి గెలిచారు అనేది ఒక మాటని కొంతమంది తీసుకొస్తారు. మిగతా 3 స్థానాల్లో ఇప్పుడు కరీంనగర్లో గెలిచినాం మేము. మరి మిగతా 3 స్థానాల్లో కేసీఆర్ ఒక్కరు కూడా గెలవదని చెప్పి అన్నారు. 16 అన్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక సీట్ అదనంగా మేము గెలిచినాం కదా. మిగతా 3 స్థానాలు ఎట్లా గెలిచాము? కిషన్ గారు ఎట్లా గెలిచారు, అరవింద్ గారు ఎట్లా గెలిచారు, బాబురావు గారు ఎట్లా గెలిచారు? అంటే అది ఆ విషయంలో ప్రజలు ఆలోచించారు. హిందూ సమాజం జాగృతమైంది, హిందూ సమాజం సంఘటితమైంది. హిందూగాళ్ళు బొందుగాలంటే తీసుకుపోయి బొందబెట్టరు, దానిలో ఏమనం అనలేదు. దాంతోపాటు మోడీ గారి ప్రభుత్వం అప్పుడు చేసినట్టు అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు ఆలోచన వచ్చింది. ఇక్కడ యూత్ అందరూ కూడా మార్పు జరగాల్సిందే. బట్ ఎట్టి బస్సులో బీజేపీ గెలవాల్సిందని చెప్పి నన్ను ఆదరించి అభిమానించి కష్టపడి యూత్ అందరూ పనిచేశారు, మహిళలందరూ పనిచేసారు. కాబట్టి అప్పుడు 98,000 మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి ప్రజల ఆధారవాళ్ళు కార్యకర్తల శ్రమ లేకుంటే మనం అంత మెజార్టీతో గెలిచేటువంటి ప్రసక్తే లేదు. సో మీ ప్రత్యర్థులు ఇద్దరు సరే, ఆయన పొన్నం ప్రభాకర్ మంత్రిగా వెళ్ళి ఆయన నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి, అంటే విత్ రాజేందర్ రావుతో పాటుగా అందులో విప్ ఉన్నాడు, డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి ఆయనకే కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అని అనిపిస్తున్నది. ఇంకొక వైపున వినోద్రావు ఉన్నారు. సో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అవుతారు ఇక్కడ. సో ఇక్కడున్న కొన్ని నియోజకవర్గాలు కూడా వెలమ కారిడార్గా పిలుస్తూ ఉంటారు. సిరిసిల్ల కానీ, వేములవాడ కానీ, సో దుబ్బాక కానీ, ఈ నియోజకవర్గాలన్నీ కూడా. సో ఇది కూడా మీకు అడ్వాంటేజా? ఎందుకంటే ఓటు ఎవరిని గెలిపించాలి మనోడు అనుకుంటే వినోద్రావు అని నిన్నటిదాకా అనుకుంటే ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి చేరండి కదా అందులో, అదే కమ్యూనిటీ నుంచి. నా విషయంలో మీకు ఏదో తగులుతున్నట్టుంది అదృష్టం. ఈ కరీంనగర్ పార్లమెంట్లో నా విషయంలో ఎవరు కులాలు చూడరు, హిందుత్వం చూస్తారు. అన్ని కులాలతో సత్సంబంధాలు ఉన్నాయి, అన్ని కులాలను కలుస్తాయి. కాబట్టి ఈ కులము ఆ కులం కాకుండా ఏ కులం కూడా నన్ను ఒక కులపరంగా చూసి బండి సంజయ్ని వ్యతిరేకించాలి, మా క్యాస్ట్ మేము బండి సంజయ్ని వ్యతిరేకిస్తాము అటువంటి ఎక్కడ ఆలోచన రాదు కూడా. అట్లా ప్రచారం చేసినా కూడా ఆ ప్రచారాలన్నీ మంట కలిసిపోతాయి తప్ప ఆ విధంగా కోణంతో ఎవరు చూడరు. ఏదంటే నేను ధర్మం కోసం పనిచేస్తా, హిందుత్వం కోసం పనిచేస్తాను కాబట్టి దానిలో అన్ని కులాలను భాగస్వామ్యం చేస్తాను. కాబట్టి నాతో ఉన్న కార్యకర్తలు అన్ని కులాలకు సంబంధించిన కార్యకర్తలు ఉంటారు కాబట్టి అటువంటి ఆలోచన ఎప్పుడు రాదు. ఎన్నికల ప్రచారంలో కామన్గా ఇప్పుడు ఆంధ్ర టైపు ఓకే, అక్కడ ఓన్లీ కులాల ప్రాతిపదికన కులాల రుచితో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇప్పుడు అదే వాతావరణం ఎన్నికల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఎవరు ప్రచారం చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం నాకు తెలిసి అటువంటి వాతావరణం ఉంటుంది. కులాల ప్రస్తావన కానీ ఈ కులాల గ్రూపులు కానీ ఆ దిశగా ఆలోచిస్తారని మాత్రం నేను అనుకుంటున్నాను. సో పోయిన 2019 ఎలక్షన్లో మీరు గెలవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే 2018లో కేసీఆర్ గెలిచిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయలేదు, ఇక నేనే తోపు నేనే అది ఇది అనుకున్నాడు. అహంకారానికి పోయిండు, 3 కాంగ్రెస్కి ఇచ్చిండు, మీకు 4 సీట్లు ఇచ్చిండు, ఆయన 9 గెలుచుకున్నాడు. సో ఈసారి అలాంటి ఫ్యాక్టర్ ఏముందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది,
మేము 5 నెలలు అవుతుంది 5 గ్యారంటీలు అమలు చేసినామని వాళ్ళు ఏదో చెప్పుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా ఇక్కడ మీటింగ్స్ అడ్రస్ చేసిండు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో కేసీఆర్ గవర్నమెంట్ పోయింది అని ఊపిరి పీల్చుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఆ కాంగ్రెస్కి ఓటు వేసే అవకాశాలు ఇప్పుడు లేవని మీరు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఓకే, ప్రజల ఆలోచనగా మారింది. సింపుల్గా ఎవరైనా కలిసి పడితే ఇవి మోడీ ఎన్నికలు అంటున్నారు. ప్లస్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేసారు. వాస్తవానికి ప్రజలు మాకు ఓటేయాలి. ఎందుకంటే కష్టపడి ఉద్యమాలు చేసింది మేము. ఇవాళ ప్రజలు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. అది బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. సరే, అనేక సమీకరణాలు, అనేక కారణాలు, అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు? బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పూర్తిగా విస్మరించింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. చిన్న చిన్న బీఆర్ఎస్ పార్టీ ఆరోగ్యశ్రీ సంబంధించి ఇలా బకాయిలు ఇవ్వలేదు. కనీసం పేద రోగులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. హాస్పిటల్ కూడా అప్పులప్పాలైనాయి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాల్ టికెట్లు ఇవ్వలేదు. ఎగ్జామ్స్ ఉన్నాయని హాల్ టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాక సర్టిఫికేట్ కోసం పోతే సర్టిఫికేట్లు ఇవ్వరు. పాఠశాలలు కూడా యజమాని కూడా మొత్తం వాళ్ళ బతుకులు బర్బాద్ అయిపోయినాయి. ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నారు, దానికి కేసీఆర్ ఇవ్వలేదు. ఇట్లా అనేక డబుల్ బెడ్రూమ్ పైసలు ఇవ్వలేదు. ఇట్లా అనేక అంశాలు వాళ్ళ పతనానికి కారకులైన. ప్లస్ కేసీఆర్ కుటుంబ పాలన, అరాచకము, ఇవన్నీ చూసిన అవినీతి, ఇవన్నీ చూసారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎన్నికల ముందు మేము 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు 5 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు. 5 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు. ప్రజలు ఓట్లు వేసిన దేనికోసం? మేము కింది క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం కాబట్టి ప్రజల ఆలోచనతో మాకు తెలుసు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారో కూడా మేము తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు? మహిళలు మా అకౌంట్లో ₹2,500 ఇస్తున్నారు, ఇంతవరకు వెళ్ళే. అది ₹100 ఇస్తున్నారు, ఇవ్వలే. ముసలోళ్ళు కానీ, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, బీడీ కార్మికులు అందరూ ఏమంటున్నారు? మా అకౌంట్లో ₹4,000 ఆసరా పెన్షన్ చేస్తున్నారు, మాకు ఇవ్వలేదు. విద్యార్థులు ఏమంటున్నారు? మాకు 5 లక్షల విద్యార్థుల భరోసా కార్డు ఇస్తున్నారు, ఇవ్వలేదు అని చెప్పి అంటున్నారు. ఇల్లు జాగా లేని వాళ్ళకి ₹5 లక్షలు ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు అంటున్నారు. ముఖ్యంగా ఫార్మర్స్ సంబంధించి రైతులు ఏమంటున్నారు? కొనుగోలు స్టార్ట్ అయిన వెంటనే తరుగు తాలు తేమ లేకుండా మేము ప్రతి గింజ కొంటామన్నారు. ఇలా కొనుగోలు స్టార్ట్ అయినాయి. తాలు పట్టించినాక కూడా ₹5,000 ఖర్చు అయితే మనం చెప్తున్నాడు. ₹5,000 ఖర్చు చేస్తారు తాలు పట్టిస్తే. తాలు పట్టించినా కూడా 5 కిలో 6 కిలో కట్ చేస్తున్నారు. వీళ్ళ రైతులకు విశ్వాసం పోయింది. ₹500 బోనస్ ఇస్తున్నాడు. ₹500 బోనస్ ఇస్తాను, క్వింటాల్ బోనస్ ఇస్తా అంటే ఇలా 1 ఎకరానికి 28 క్వింటాలు వస్తుంది. తక్కువ 28 క్వింటాల్ అంటే దాదాపు ₹14,000, 500 చొప్పున. ప్రతి రైతు అకౌంట్లో ₹14,000 పడాలి. ఏది? బోనస్. ఓకే, ఇలా బోనస్ ఇస్తలేరు. దాదాపు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ లేదు. కౌలు రైతులకు ₹15,000 రైతు భరోసా ఇస్తున్నారు, అది లేదు. రైతు కూలీలకు ₹12,000 ఇస్తున్నారు, అది లేదు. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు, అది లేదు. ఇవి ముఖ్యంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకునేది. కాబట్టి ఈ 100 రోజుల పాటు అమలు చేస్తామని చెప్పింది ఎవరు? ప్రజలు 100 రోజులు అమలు చేయండి అని చెప్పలేదు, వీళ్ళే 100 రోజులు అమలు చేస్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ దేవుడి మీద ఒట్టు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నాం. హరీష్ రావు వేసిన సవాల్ కూడా ఆయన దాన్ని స్వీకరించి మీరు పార్టీని రద్దు చేస్తారా, ఆగస్టు 15 లోపు నేను వేసి తీరుతా, ఏదేమైనా కేసీఆర్ ఫామ్ హౌస్ రోజు వచ్చినా ఇంకేమైనా కూడా నేను వేయడం మాత్రం ఖచ్చితంగా అని చెప్తున్నారు కదా. బోనస్ ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఇది నమ్మడానికి అవకాశం లేదేమో కాదు. ఇప్పుడు ఒకటి బోనస్ ప్లస్ ఈ తరుగు తాలు తేమ లేకుండా కొనుగోలు చేస్తే దీనికి ఖర్చు ఎంతంటే ఒక బోనస్కు 5,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ తరుగు తాలు తేమ లేకుండా ఇప్పుడు పంట అనుకుంటే దాదాపు 700 కోట్ల రూపాయలు వస్తుంది ప్రభుత్వం. ఓకే, 5,700 రూపాయలు. మీకు ఉన్న ఇబ్బంది ఏంటి అంటే 5,700 కోట్ల రూపాయలు మీ దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతున్నారు. ఎలక్షన్స్ కోడ్ ఎప్పుడైపోతుంది? ఇప్పుడు కౌంటింగ్ ఎప్పుడు? జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిపోతుంది. జూన్ 15 పెట్టచ్చు కదా. ఆగస్టు 15 దాకా ఏం అంటే అంత దూరం వేచి చూడడం ఎందుకు? ఇవాళ వాళ్ళు వచ్చిన 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 30,000 కోట్ల రూపాయలు అవసరం. 5,700 కోట్ల రూపాయలే మీ దగ్గర లేనప్పుడు ఈ 30,000 కోట్ల రూపాయలు ఎక్కడి తీసుకొస్తారు? ప్లస్ ఆగస్టు 15 ఏంది? దేవుడు అంటున్నారు. మేము దేవుని గురించి మాట్లాడుతున్నామో బండి సంజయ్ ఊకే ఈ దేవుడు అంటాడు, ఆ దేవుడు అంటారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేవుని గురించి మాట్లాడితే తప్పు కాదు.
మీరు ఎలక్షన్ ముందు ఏమన్నారు? మా మేనిఫెస్టో బైబుల్ లాంటిది, మా మేనిఫెస్టో ఖురాన్ లాంటిది, మా మేనిఫెస్టో భగవద్గీత లాంటిది. ఆ భగవద్గీతలో దేవుడు ఉన్నాడు. మరి అప్పుడు ఇదే ప్రమాణం చేసింది కదా. మరి ఏమైంది ప్రమాణం? అది అప్పుడు ఇదే ప్రమాణం చేసినారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలి. దాంతోపాటు ఈ జూన్ తర్వాత జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. దానిలో ఓట్లు వేయించుకోవాలి. ఓట్లు వేయించుకోవాలంటే ప్రజలకు ఇప్పుడు నమ్మకం లేదు. క్షేత్రస్థలం మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో కాంగ్రెస్ పార్టీ మీద కూడా అదే వ్యతిరేకత ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం గెలవాలని చెప్పి ఒక ప్లాన్తో పబ్లిక్ను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఈ కొత్త ఎత్తుగడ. మీరు అదే జూన్ 4 తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత వెంటనే మీరు రుణమాఫీ స్టార్ట్ చేయండి, బోనస్ ఇవ్వండి. మీరు సవాల్ చేయండి. మీరు బోనస్ ఇస్తే మీరు బోనస్ ఇస్తే సవాల్ చేస్తే మన సవాల్ కదా. సవాల్ అంటేనే సవాల్ కదా, ఇది కూడా సవాలే. ఇస్తే మీరు అత్యధిక స్థానం గెలవచ్చు కదా. మీరు ఏ డేట్ చెప్తున్నారు? గెలవచ్చు కదా. ఇప్పుడు జూన్ కౌంటింగ్ అయిపోయినాక కోడ్ ఎక్కడ ఉంటుంది? జూన్ 4కి అయిపోతుంది. కౌంటింగ్ అయిపోతుంది. కౌంటింగ్ అయిపోయినాక ఏముంటుంది? వెంటనే చేయొచ్చు కదా. జూన్ 5 నుంచి చేయొచ్చు కదా. జూన్ 5 నుంచి బోనస్ ఇవ్వచ్చు. మాట్లాడాలి కదా, బ్యాంకర్లతో మాట్లాడాలా, ఇంకా అవే ప్రాసెస్ ఉంటుంది కదా. టైం ఉంది కదా. వాళ్ళు పిలిచి మాట్లాడమని చెప్పన్నారు. అంటే ఏం ప్లాన్ లేదే ఎన్నికల ముందు హామీ ఇచ్చారా? ఎన్నికల ఇప్పటికి 4 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికీ బ్యాంకర్స్ గురించి మాట్లాడకపోవడం వలన అంటే మీరు నిర్లక్ష్యం వహించినట్టే కదా. అంటే హామీ నెరవేర్చే ఆలోచన లేనట్టే కదా. ఇంపార్టెంట్ ఇష్యూ కదా. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కోసం ఓట్లేసారు నీకు. ఇప్పుడు రైతులు మొత్తం వాళ్ళ పరిస్థితి ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అంటే వాళ్ళు తెచ్చినప్పు కట్టకుండా అప్పుల మీద అప్పై, వడ్డీ మీద వడ్డీ, ఇవాళ కనీసం వాళ్ళ పిల్లల చదువుకు, ఇల్లు కట్టుకోవడం కానీ, పిల్లల పెళ్లిలకు కానీ ఇవాళ బ్యాంకుకు పోతే డిఫాల్టర్గా చూస్తున్నారు రైతులను. డిఫాల్టర్గా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ డిఫాల్టర్ చేసిన రైతులను. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏమో చేస్తారని కాంగ్రెస్ పార్టీ రైతులు ఓట్లేస్తే డిఫాల్టర్ని ఇంకా ఘోరమైన పరిస్థితి వాళ్ళు. కరీంనగర్కి బండి సంజయ్ ఏం చేసిండు అంటే ఏమన్నా ప్రజలకు చెప్పగలుగుతున్నారా? 5 సంవత్సరాల నుంచి ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నారు, మీ పార్టీ కేంద్రంలో ఉన్నది. ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్ సందర్భంలో కూడా ఇవాళ ఎక్కడ రెస్ట్ లేకుండా ఇవాళ తిరిగినాం మేము. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పిహెచ్సి సెంటర్లకు అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చినాం మేము. అంబులెన్స్ సిస్టమ్, సేవా కార్యక్రమం దాదాపు 5-6 కోట్ల 4 కోట్ల రూపాయల నుంచి నిధులతో, ప్రత్యేక నిధులతో మేము అనేక ఏర్పాట్లు చేసినాం. దాంతోపాటు కరీంనగర్ వరంగల్ అంతా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. రోజు 10 యాక్సిడెంట్లు, అసలు నడవలేని పరిస్థితి, బండి పోలేని పరిస్థితి. దానికి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా తీసుకొచ్చాం రిపేర్ కోసం. ఇట్లా కాదని చెప్పి మళ్ళీ వెరిక చేసి లాస్ట్ ఇట్లా కాస్తారని వాళ్ళు ఒప్పించి మాట్లాడినాక 2,200 కోట్ల వరకు ఇక్కడ కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్కు తీసుకొస్తే నరేంద్ర మోడీ గారితో వరంగల్లో ప్రారంభించబోయేసినాం. రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. నేను వచ్చిన తర్వాతనే టెండరు, బడ్జెట్ శాంక్షన్, టెండర్ అయింది, ప్రారంభోత్సవం చేసాం, పనులు స్టార్ట్ అయినాయి. ఎల్కతుర్తి సిద్దిపేట ఎప్పటి నుంచో కోరిక వాళ్ళది. ఇలా 500 కోట్ల రూపాయలకు పైగా నిధులతోని ఎల్కతుర్తి సిద్దిపేట రోడ్ను నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో ఇలా రామగుండ నుంచి మేము ప్రారంభోత్సవాలు చేసినాం. కరీంనగర్ జగిత్యాల రోడ్కు బడ్జెట్ శాంక్షన్ చేసినాం. దాంతోపాటు ఇక్కడ ఆర్ఓబి ఉంది. మెయిన్ ఇష్యూ ఇక్కడ ఆర్ఓబి దాదాపు 30 సంవత్సరాల సమస్య. ఆ 30 సంవత్సరాల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎంబడ్డా కూడా ఎక్కడ అప్రూవల్ ఇవ్వాలి. 3 సంవత్సరాలు వెంటబడ్డ అప్రూవల్ ఇవ్వలే. లాస్ట్కు సేతుబంధన్ స్కీమ్ అని కొత్తగా వచ్చింది. ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే నేషనల్ హైవేస్ మీద రోడ్ క్రాసింగ్ ఎక్కడ ఉన్నా కూడా మేమే పూర్తి బడ్జెట్ ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాము అని చెప్పి నితిన్ గడ్కరీ గారు కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఆ సేతుబంధన్ స్కీమ్ కింద పెట్టించినాం. మేము పెట్టించి 154 crores ఆర్ఓబి చేసినాం. వాళ్ళు నేషనల్ టూల్ డిజైన్ సెంటర్ను ఈడీ పట్టుకొచ్చినాం. శాతవాన్ యూనివర్సిటీకి గతంలో ఇబ్బంది ఉండే, వాళ్ళు 12B స్టేటస్ హోదా ఇప్పించినాం. ఎస్ఆర్ఆర్ కాలేజ్కు అటానమస్ హోదా ఇప్పించినాం. మరి ఇట్లా ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేయాలా, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి పరిస్థితి మీకు తెలుసు. చిన్న ఉదాహరణ చెప్తా. వేములవాడ దేవస్థానం ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు ఇక్కడ ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు
నేను పోయి వాడితో మాట్లాడి సార్ ప్రసాదం స్కీమ్ కింద మనకి వెమ్లవాడను కొండగట్ట ఆంజనేయ స్వామి 2 ప్రధాన దేవాలయాలు సార్ మాకు సహకరించాలంటే ప్రసాదం స్కీమ్ కింద పెడతా నువ్వు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడు అని చెప్పి అన్నాడు. నేను లెటర్ రాసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. నేను ప్రసాదం స్కీమ్ కింద లెటర్ పెట్టగానే వెమ్లవాడకు వచ్చాను, అనౌన్స్ చేసిండు. వెమ్లవాడకు వచ్చి నేను పెళ్లి చేసుకున్నటువంటి దేవాలయం నేను మర్చిపోతానా, నెలకు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా, మొత్తం 400 కోట్లు ఇస్తాను అటే వీకెండ్ రాలే. ఈయన ప్రసాదం స్కీమ్ కింద అడిగినప్పుడు ప్రసాదం స్కీమ్ కిందకి ఈయన 400 కోట్లు ఇస్తాను కదా. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ రామాయణ సర్క్యూట్ కింద పెడతా అన్న, జగిత్యాల ఎలక్షన్లకు వచ్చాడు 100 కోట్లు ఇస్తాను. ఇప్పుడు నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఇవాళ ప్రసాదం స్కీమ్ కింద పెడితే ఇవాళ అభివృద్ధి చెందేది. ఓకే, ఇట్లా ఏ స్కీమ్ ఆరోగ్యకి అప్రూవల్ ఇవ్వడు, దేనికి సహకరించలే. ప్రభుత్వాలకు కేంద్రము నేరుగా ఒక్క పైసా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇవ్వరాదు కూడా. ప్లస్ సిఆర్ఎఫ్ మీకు తెలంగాణకు సిఆర్ఎఫ్ నిధులు ఇస్తే 30% కరీంనగర్ ఇస్తారు. తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఇవాళ ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్కు 30% నిధులు పట్టుకొస్తుంది దానికి. ఓకే, తెలంగాణకు 600 కోట్లు 700 కోట్లు ఇస్తే 219 కోట్లు నేను తీసుకొచ్చిన. మొన్న కూడా 107 కోట్ల రూపాయలు జిల్లాల పైసలని మీరే తెచ్చినట్టు. ఫస్ట్ ఇయర్లో ఏం చేసిందంటే ఈ వినోద్ కుమార్ గారు కరీంనగర్కు అంటే ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ పంపాలి. ఓకే, ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఇయర్లో అసలు సిఆర్ఎఫ్ నిధులు రానియాలి వినోద్ కుమార్ గారు. ఇటీవల కరీంనగర్ రావద్దు అన్నారు. నేను తర్వాత ఎంక్వైరీ చేసి కాంట్రాక్టర్ పిలిచాడితే ఆఫీసర్ పిలిచాడితే సార్ ఆయన ఇవ్వద్దు అన్నారు సార్ కరీంనగర్ అని చెప్పారు. ఓకే, సరే నెక్స్ట్ జిద్దుకొద్దిలో కోవిడ్ వచ్చింది. వాళ్ళ నెక్స్ట్ జిద్దుకొద్ది పోయి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఓకే మీరు నమ్మరు ఈ తెలంగాణ ఫైల్ ఆపి నేను కరీంనగర్ పార్లమెంట్ కోసం తెలంగాణ ఫైల్ మొత్తం ఆపి జిద్దుకొద్ది నాకు కరీంనగర్ పార్లమెంట్కు 219 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాకనే ఫైల్ అప్రూవల్ చేసిన. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు, ఎంపీగా గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఈ బేసిక్ క్వశ్చన్ చాలామంది రేజ్ చేస్తారు కదా. అంటే చాలామంది కరీంనగర్ అసెంబ్లీలో బండి సంజయ్ని ఎంపీగా చూడాలి, ఓకే మాకు నిధులు తీసుకొచ్చిండు, అభివృద్ధి చేసిండు, ప్లస్ ఎంపీగా ఫైట్ చేస్తున్నాడు. మేము ఎంపీ గెలిస్తేనే బండి సంజయ్ని వాళ్ళ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు చూసింది, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరు తీసుకున్నాడు. కాబట్టి ఎంపీ అనకు అవకాశం ఉంది, ఓకే ఎంపీనే గెలిపిస్తాం మేము అని చెప్పి ప్రజలు ఆలోచించారు. దాంతోపాటు నేను ఓడిపోయింది ఎంతన్నా 3000 ఓట్లు, అంటే 1500 ఓట్లు వస్తే గెలిచినట్టే నేను గెలిచేటోని. కాబట్టి తక్కువ ఓడిపోయినా. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా అరే సంజయ్ ఇంత ఫైట్ చేస్తే కూడా కరీంనగర్లో ఓడిపోయాడు, ఈసారి గెలిపిద్దాం, మా కోసం కష్టపడి ఫైట్ చేసాడు. అలా మీరు చూడాలి, రైతుల విషయంలో ఫైట్ చేసింది మేమే ఫైట్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి 2 అభ్యర్థులు సరే మీరందరూ రాజేంద్రరావు గారు కానీ వినోదరావు గారు ఇప్పుడన్నా రైతుల విషయంలో ఫైట్ చేసినారా? చేయలే, మేము చేసినాము. కొనుగోలు కేంద్రాలు పోతే దాడులు చేశారు, పోలీసులు దాడి చేశారు, టీఆర్ఎస్ దాడి చేశారు, వెహికల్ డ్యామేజ్ చేశారు. గుర్రంపోడు ఇష్యూ మీ మీదనే కేసు అయింది, మిమ్మల్ని రాత్రిపూట ఎత్తుకపోయారు. గుర్రంపోడు పోడు భూముల సమస్యల మీద అక్కడ కొట్లాడినాం, ఆదిలాబాద్లో కొట్లాడినాం, అక్కడ జైలుకి పోయినాం చేసినాం. ఈ 2 ఎప్పుడు రాలే. కోవిడ్ అప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇవాళ మా కూడా కుటుంబాలనే వాళ్ళ లెక్క మేము మా కుటుంబాలను పక్కబెట్టి మేము మా కార్యకర్తలు అందరం కూడా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అన్ని సేవా కార్యక్రమాలు కోవిడ్ వాళ్ళ కూడా విన్నాం. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారు, మరి వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే నేను కొట్టాడితే నా మీద దొంగ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి జైలుకి పంపారు. నిరుద్యోగ సమస్య కొట్టాడింది నేను, అరెస్ట్ అయ్యి జైలుకి పోయింది నేను. 3170 కొట్టాడింది నేను, జైలుకి ఇదే ఆఫీస్ మీద దాడి చేశాను, నేను జైలుకి పోయినా. వీళ్ళిద్దరు ఎడికి పోయారు? ఆర్టీసీ కార్మిక సమస్యలు కొట్టాడింది నేను, వీళ్ళిద్దరు ఎడికి పోయినప్పుడు ఏడగమంటారు వీళ్ళిద్దరు? మహిళల విషయంలో కానీ నేనే కొట్లాడినా. ప్రతి విషయంలో కూడా కొట్లాడి జైలుకి పోయి మొత్తం మా లైఫ్ అంతా ఖరాబ్ చేసుకొని ఎక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకే హ్యాపీగా ఉన్నదా మీకు? ఎందుకంటే ఎంపీగా పోటీ చేసే అవకాశం రాకపోయేదేమో. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే గెలవాలి ఉంటుంది తప్పకుండా. అదే ఎమ్మెల్యే పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గెలవాలి అనిపిస్తుందా? సరే అయిపోయింది కానీ ఇది గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న ఫీలింగ్లో ఏమైనా ఉన్నారా? ఎమ్మెల్యే గెలవలేదు, ఇది గెలుస్తున్నాం అని చెప్పి ఒక సంతోషం అయితే పక్కా ఉంటుంది. సో కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయా? నేను ఆలోచించాను కేంద్ర మంత్రి ఎందుకు అధ్యక్షుడు అయినప్పుడు అధ్యక్షుడు కావాలని మీరు కోరుకోలేదా? కోరుకోలేదు, కానీ అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయించడానికి కట్టుబడి తప్ప నేను కేంద్ర మంత్రి కావడానికి ఇక్కడ గెలవాలి, లేకుంటే ఫలానా పోస్ట్ అవడానికి ఇక్కడ గెలవాలంటే మూర్ఖత్వం అవుతుంది. కాంపిటీషన్ గట్టిగా ఉంటట్టుంది ఈసారి మీ పార్టీ నుంచి.
నేనైతే పోటీ లేను. ఆ. నేను కేంద్ర మంత్రి పోటీ లేను, ఆ. రాష్ట్ర మళ్ళీ వాళ్ళు అధ్యక్షుడు పోటీ వింటారు మళ్ళీ పోటీలో లేదంటే బండి సంజయ్ చాలా సార్లు చెప్పినా. అక్కర్లేదట అనుకుంటారు మళ్ళీ. అక్కర్లే చెప్తున్నా. నాకు ఇప్పుడు మంత్రులు అందరూ పరిచయమే. ఆ. ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత పక్క పెట్టారో ఇప్పుడు మంత్రులందరూ పరిచయం అయ్యారు, చర్చ జరిగింది కదా. అందరూ అంతకుండా మంత్రులు పరిచయం లేదు కాబట్టి గుర్తుపడకపోతున్నారు కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ దగ్గర పోయినా కూడా ఇబ్బంది వస్తుండే. ఇప్పుడు అందరూ మంత్రులు గుర్తుపడతారు, మంత్రుల స్టాఫ్ కూడా గుర్తుపడతారు, కేంద్ర నాయకత్వం గుర్తించింది కాబట్టి ఎక్కువ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి అయినా కాకుండా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా కూడా నేను నా కాన్సెప్ట్ ఏంటంటే కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతాను. సో రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఒక మాట చెప్తా ఉన్నారు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పదే పదే మీ పార్టీని కౌంటర్ చేస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేసి ఓట్లను పోలరైజ్ చేసి భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నది అని. మరి ఇప్పుడు వారు కూడా దేవుడు భద్రాచలం మీద రాముడి మీద కొట్టంటున్నారు, అలంపూర్ వేరే అమ్మవారి మీద కొట్టంటున్నారు, యాదగిరి పోయి యాదాద్రి మీద కొట్టంటున్నారు. మరి దానికి ఏం సమాధానం? దేవుడు గుళ్ళే ఉన్నాడు కదా, గుండెలో ఉన్నాడు కదా, సరిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాముడు అంటే భక్తి ఉండాలి, కానీ భయం ఎవరుకుంటుంది? సైతాన్లకు, దయ్యాలకు, అది రాక్షసులకు, వాళ్ళకు రాముడు దేవుడు అంటే భయం ఉంటుంది వాళ్ళకి. కానీ వీళ్ళకు రాముడు అంటే భక్తి కంటే ఎక్కువ భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకటే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినాం అంటున్నాం. ఎవరు అందరూ కలిసి దేశంలో హిందువులు అందరూ కలిసి నిర్మించుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉంటే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కుదరా? అసలు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు? వాళ్ళకి అన్ని మతాలు సమానమే కదా. పోవడం ఇబ్బంది ఏంది? గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అయోధ్యలో రామ మందిరాన్ని అది రామ మందిర స్థలమే, రాముడు జన్మించిన స్థలమే అని కోర్టు తీర్పునిచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ శిరస వహించాలి కదా. మరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే ఎందుకు రాలేకపోయింది? అన్ని మతాలు పొలిటికల్ ఈవెంట్ లాగా చేసిరు దాన్ని, పిలిచింది శంకరాచార్యులే, వాళ్ళే రాలేదు కదా, మేము ఎందుకు వస్తామన్నది వాళ్ళ అభిప్రాయం. ఎవరి టైం ఉంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు అందరు స్వామీజీలో వచ్చారు, ఒక దేశ ప్రధానే వచ్చి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారంటే మరి ఆయన కూడా ఓట్ల కోసం చూడాలి కదా. ఓట్ల కోసం చూడలే కదా. గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 500 సంవత్సరాలు ఈ దేశంలో హిందువులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనది అంటే రామాలయం ఉండాలి, రామ మందిరం ఉండాలనుకుంటారా? కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఒక భరోసా ఇవ్వమని చెప్పండి, ఒక లెటర్ ఇవ్వమని చెప్పండి. ఏమని? మా ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత రామ మందిరాన్ని కాపాడుతాం, మేమే గ్యారంటీ అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్పగలుగుతారా? ఎందుకు అంటే వాళ్ళు కాపాడలేరా? అంటే వాళ్ళు ఏమన్నా చేస్తారా? చెప్పరా? మీకేమున్న అనుమానం ఏంటి? మీకున్న అనుమానం మాకు అనుమానం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొక్కలేదు, రామ మందిరం ఎందుకు వస్తలేదు అంటే రామ మందిరం ఉండాలనుకుంటురా వద్దనుకుంటురా అనుమానం మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా భక్తులే కదా. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉంటున్నాం. ఇప్పుడు అక్షింతల కార్యక్రమం ఉంది. అక్షింతల కార్యక్రమంలో అందరూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ పై స్థాయి నాయకులు రాకపోవచ్చు, కింది స్థాయి క్యాడర్ మొత్తం వచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి క్యాడర్ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో జెండాలు పక్క పెడదాం, ఒకటే ఎజెండా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అని చెప్పించి ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అధినాయకత్వం యొక్క ద్వంద్వ విధానాలను గుర్తించే వాళ్ళు తింటారు. అక్షింతల కార్యక్రమం చేసినాం, అందరూ వచ్చారు. బీజేపీ జెండా పెట్టాము. ఏమన్నా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయింది, అక్కడ బీజేపీ జెండాలు పెట్టినాము. అన్ని పార్టీలు చాలామంది వచ్చి క్యాడర్ అంతా వచ్చారు. మేము ట్రైన్లు పెట్టినాము, ప్రభుత్వం ట్రైన్లు పెట్టింది. పెడితే ఒక బీజేపీలు వేరు, ఆడికి అన్ని కులాలు పోయినాయి, అన్ని పార్టీల నాయకులు వేరు. కానీ వీళ్ళు దాని బీజేపీకి లాభం జరుగుతుందని చెప్పి వాళ్ళే తయారు చేసుకొని ఇలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దూరమైనట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే అయోధ్యలో రామోదరికి కాపాడుతానికి గ్యారంటీ ఇవ్వగలదా? సో ఇప్పుడు మీరు ఎంత ఉపయోగపడుతున్నది రామాలయం అంశం మీకు, మీ పార్టీకి? కరీంనగర్లో మీకు రామాలయాన్ని మీరు రాజకీయంగా వాడుకునే ఆలోచన లేదు. ఇక్కడ మేము రాముడు చూసి ఓటేమని అంటలే, మేము నరేంద్ర మోడీ గారు చూసి ఓటేమంటున్నాం, పక్కా చెప్తున్నాం. ఎందుకంటే అయోధ్యలో ఇలా రామ మందిరము నిర్మాణం జరిగిందంటే మా కార్యకర్తల బలిదానం ఎక్కువ. ఇలా అనేక మంది కార్యకర్తలు ఆ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి చాలామంది మురాయన్ సింగ్ జరిపిన కాల్పులో బలైపోయారు, కళ్ళ ముందు చేసిపోయారు ఫైరింగ్లో. సరైనదిలో పుట్టలు శవాలు వెళ్ళినాయి. కానీ ఆ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టలే, ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త కానీ బలిదానం చేయలే, రాముని గుడి కోసం రాలే. చాలా వేలాది మంది కార్యకర్తలు జైల్లో ఉన్నారు. అప్పుడు వేలాది మంది కార్యకర్తలు లాఠీచార్జ్ జరిగింది. కానీ ఇవాళ మేము ఎందుకు చెప్పుకోవద్దు? ఇవాళ మేము అందుకే బాగా చెప్తా, మాకు హక్కు ఉంది, మేము చెప్పుకుంటాం.
రామ మందిరం కావాలని కోరుకుంటాం, కావాలని అనుకున్నాం, అయ్యింది. ఆ సంతోషాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తాం. కానీ దాన్ని పట్టుకోకుండా మీరు రాముడు రాముడు అంటే ఇప్పుడు అక్షింత కార్యక్రమంలో పాల్గొనగలుగుతున్నారు. మీరు చెప్పుకోరు రాముడు వద్దన్నాం కదా, మీరు రాముడు అని చెప్పుకోరు. నేనన్నా మీకు రాముడు ఎప్పుడు భయం ఉంటే మేము బాబరీ మసీదే కడతామాడా, రామ మందిరాన్ని తొలగిస్తాం, మా బాబరీ మసీదే కావాలి అదని చెప్పుకోరు. అది చెప్పుకోరైనా ఇది చెప్పుకోరైనా పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుపడుతున్నారు, కేసులు కూడా పెడతా ఉన్నారు కదా. కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ముస్లింలకు బంద్ చేస్తారు సంపదనంతా, మీ భూములు పోతాయి, మీ అన్ని పోతాయి, వాళ్ళకి బంద్ చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారు. ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? ఇది ఓట్ల పోలరైజేషన్ కాదా? ఇప్పుడు 50% రిజర్వేషన్లు దాన్ని తొలగిస్తామని చెప్పి అన్నారు. ఎవరి కోసం అది? దానివల్ల బీసీ ఎస్సీ ఎస్టీలకు నష్టమా కాదా? దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మైనార్టీ రిజర్వేషన్స్కి వస్తారు, దళిత క్రైస్తవులు రిజర్వేషన్ వాడికి వస్తారు. దానివల్ల ఎవరికి నష్టం? అది ఎవరి నష్టం? దానివల్ల నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసినట్టే ఎవరి కోడి చేసుకుంటూ చేసారు. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాటలను కోడి చేసుకుంటూ వారు దాన్ని ప్రస్తావించారు తప్ప దాన్ని కాంగ్రెస్ పార్టీ, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అసలు విషయాన్ని ఇవాళ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నది. నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ చేస్తే విషయం చెప్తే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన సమాధానం వాళ్ళే. ఇప్పుడు హిందువుల సంపదకు వచ్చే ప్రమాదం ఏంటి అని ఇది చాలా వాళ్ళు మాట్లాడేదాని వ్యాఖ్యలు అవే కదా. ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు, పెద్దోని కొట్టి పేదోనికి ఇస్తామన్నారు. కానీ ఎవరు పెద్దోళ్ళు అయ్యారు? కమ్యూనిస్ట్ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. పేదోడు ఎవడు పెద్దోడు కాలే. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. వాళ్ళ ఎక్కువ మెజార్టీ ఎవరు, అధిక సంతానం ఎవరికి ఉంటుంది? ముస్లిం సమాజానికి ఉంటుంది. సరే, ముస్లిం మేధావర్గం మొత్తం ముస్లిం సమాజాన్ని మొత్తం అంటలేను. ఎవరైతే సంతానాన్ని ఇప్పుడు కుటుంబ నియంత్రణ అది హమ్దో హమారదో, ఒక్కరు చాలు, ఇద్దరు వద్దు, ముగ్గురు అసలే వద్దు. ఇది కుటుంబ నియంత్రణ నినాదం. ఇది ఎవరికి? ఇది కేవలం హిందువులకే. అలా ముస్లిం మత పెద్దలు ఏం చేయాలి? అధిక సంతానం వల్ల ఇబ్బంది పడుతున్నారు, వద్దని చెప్పి దేశం గురించి కానీ సమాజం గురించి ఆలోచించి వాళ్ళు కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ నరేంద్ర మోడీ గారు చేశారు, అధిక సంతానం వల్ల ఇబ్బంది పడుతున్నారు, దానికి త్రిపుల్ తలాక్ జోడైంది కాబట్టి త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం, దాని వలన కొంచెం బాగుంటుందని చెప్పి త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం. ఇలా ఇది కూడా వాళ్ళ మన్మోహన్ సింగ్ గారు వ్యాఖ్యలు అదే వ్యాఖ్యలు చెప్తారు కదా, అధిక సంతానం వాళ్ళకు ఉంటుంది. ఇలా హిందువులందరూ కూడా కుటుంబ నియంత్రణ పాటిస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఏ ఒక్క తులం బంగారం ఉన్నా కూడా ఎవరు పోతుంది? అది ఎవరు పోతుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆషామాషిగా మాట్లాడాడు. రాబోయే ఇబ్బందులను, రాబోయే ప్రమాదాన్ని గుర్తించే మాట్లాడతారు తప్ప వేరే ఉద్దేశం. దాన్ని కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా పెడతారు తీసి చెప్పే ప్రయత్నం చేస్తున్నది. కానీ వాళ్ళే క్లారిటీ చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడేది క్లియర్గా మాట్లాడు, చాలా మంచి పరిణామం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇస్తున్నది. వాళ్ళు ఇస్తున్న పొన్నం ప్రభాకర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఆయన మీ ఇద్దరి మధ్య దాదాపు నెల రోజులు ఎపిసోడ్ నడిచినట్టు. మనకెందుకన్నా, మన స్థాయి దగ్గర మాట్లాడాలి. సంస్కారం, సభ్యత ఉన్న మనుషులు, వాళ్ళ వ్యక్తులతో, వాళ్ళ కామెంట్స్తో మాట్లాడితే బాగుంటుంది. మనం ఆయన కూడా మేము దేవుని మొక్కుతాం ఏమనక ముందే బండి సంజయ్ ఎందుకు నా మీద ఆరోపణ? నేనేమనుకోలేదు. రాముడు ఆశీర్వాదం ఉండాలి, ఒక కోపం తగ్గించుకోవాలి, కార్యకర్తను కడుపులో గుద్దుడు తగ్గించుకోవాలి, రిపోర్టర్లను బూతులు తిట్టుడు తగ్గించుకోవాలి. జోక్గా గుద్దినట్టు జోగొట్లా ఏ కొట్లా అంటే జోక్ కొట్టినా ఏ కొట్టిన వీడియోస్ తెలుస్తుంది కదా. కాబట్టి సో పార్టీలో అంతా సవ్యంగా ఉన్నదా? ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నడుస్తున్నదా? అందరు కలిసి పనిచేస్తారు, కలిసి కట్టి ముందు పోతారు. సో మీరు ఈటల నియోజకవర్గంలో ప్రచారానికి, ఆయన మీ నియోజకవర్గంలో ప్రచారానికి ఏం రావట్లేదా? పార్టీ స్టేట్ పార్టీ నిర్ణయిస్తాయి కదా. మేము సో మీరేం పిలిపించుకోరా? ఆయన సొంతగా పోరాది కదా. ఓకే, సొంతగా ఎట్లా పోతాం అట్లా. పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఉంటుంది, రాష్ట్ర నాయకత్వం టీం ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరికి అవసరం, ఎక్కడెక్కడ ఎవరు పోవాలన్నా వద్దా అని చెప్పి ఆలోచించి ఏంటంటే ఎవరి కాన్సెప్ట్ వాళ్ళకి పిచ్చి ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్స్ 7 నియోజకవర్గాలు తిరగాలి, టైం లేదు. కాబట్టి ఎవరి ద్వారా మాజీ అధ్యక్షులు మీరు పిలిస్తే వస్తారు, ఆయన సీనియర్ లీడర్ ఆయన పిలిస్తే మీరు వెళ్తారు. టైం లేదు అంటే ఎవరి వాళ్ళకు తిరగాల్సి వస్తుంది కదా. ఓకే, రాష్ట్ర పార్టీ కంపల్సరీ అనుకుంటే ఇద్దరు బీసీ బలమైన లీడర్లు కదా తెలంగాణ రాష్ట్రంలో. నేను బలమైన లీడర్ కాదు, నేను బలమైన నాయకుడు కాదు, నేను మామూలు కార్యకర్తను. బలమైన నాయకుడు కాదు, నేను మామూలు కార్యకర్త కాదు కదా. ఇద్దరు బీసీ లీడర్లు ఒక దగ్గర నిలబడితే ఆ స్టేచర్ అదంతా వేరే ఉంటది కదా. చాలా సమాజం కోరుకుంటున్నది, కోరుకోవట్లేదా? నిలబడమని మేము ఎవరన్నారు? నిలబడతారు ఎవరు? చాలా సందర్భాలు కలుసుకున్నాం, చాలా సందర్భాలు మీటింగ్లు కలుసుకున్నాం, ఇద్దరు కలుసుకున్నాం, దాన్ని ఏమి ఇబ్బంది లేదు. ఇద్దరు కలిసి నిలబడితే ఒక బలం కూడా వస్తుంది సమాజంలో. ఇద్దరం కలిసి ఉన్నాం, ఇద్దరం కలిసి ముందు పోతున్నాం. నాకైతే ఎంపీ ఎలక్షన్ లో ఒక వేదిక మీద చూడాలనుకుంటున్నారేమో? ఎవరు అనుకుంటున్నారు? అట్లా ఎవరు అనలేదు.
పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తే అందరం కలిసిపోతుంది అలా. ఇప్పుడు మొన్న మల్కాజ్గిరిలో ఇష్యూ అయింది, పోలే పోయినా కదా, మల్కాజ్గిరిలో ఇష్యూ అయింది, చెంగిచర్లో ఇష్యూ అయింది. ఓకే, పోయి రాష్ట్ర పార్టీ చెప్పింది, వెంటనే పోయి ఫైట్ చేసాం కదా. అంటే రాష్ట్ర పార్టీ ఏం చెప్తుందని కట్టుబడి ముందు వరుస బాధ్యత కార్యకర్తల మీద ఉంటుంది, పక్కా పాటిస్తాం కూడా. సో ప్రచారం అంతా సవ్యంగా జరుగుతున్నదా? చాలా బాగా ప్రమాణం జరుగుతుంది. ఎంత బాగా ఖర్చు అవుతుందా 2019తో కంపేర్ చేస్తే? 90 లక్షల లోపలే ఖర్చు పెడతాం కదా. 90 లక్షలు తగ్గిస్తున్నారు ఎందుకు? 90 లక్షల లోపలే ఖర్చు పెడతాం మేము. అంతేనా? కష్టం. ఒక బహిరంగ సభ పెడితే ₹1 కోటి ఎగిరిపోతాయి. ₹1 కోటి దగ్గర ఇప్పుడు బహిరంగ సభలు అందుకే 5-6 జిల్లాల కలిసి పెడతాం మేము. ఓకే, ఒక జిల్లాకు సంబంధించి కాదు కదా. అందుకే ఈ ఖర్చు ఇబ్బంది వస్తుందని చెప్పి, ఎక్కువ ఖర్చు అవుతుంది, మనం నిబంధన దాటిపోతుందని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండే, నిన్న ఇంటర్వ్యూ చూసారు కదా మీరు, ఎంతసేపు చూసారు? మీరే అన్నారు కదా టైం పాస్ అని. టైం పాస్ నాకు టైం లేదు కదా, నాకు టైం లేదు కదా. ఓకే, అంటే మామూలుగా ఎలక్షన్స్లో కూడా కంపల్సరీ చూద్దాం, నవ్వుకుందాం కొంచెం. నేను కాదు 10 మంది పెట్టుకొని చూద్దాం, ఆహా ఎంజాయ్ చేద్దాం. ఆయన అంటుంది ఏంటంటే 1 లేదా 2 సీట్లు బీజేపీకి వస్తుందని అంటున్నాడు. సో మరి కేసీఆర్ అన్నట్టుగా ఆ 1-2లో మీ సీట్ ఉంటుందా? ఆయనకు సమాధానం చెప్పండి మీరు. కేసీఆర్ ఆయన అడగాలి, ఆయన సర్వే చాలా పెద్దే కాదు, ప్రపంచవ్యాప్తంగా సర్వే సంస్థలు అన్నీ ఆయన కంట్రోల్ ఉంటాయి కదా. ఆయన అనుకుంటే 2 గెలిచి అనుకుంటాడు, ఆయన అనుకుంటే 10 గెలుస్తాడు. అభ్యర్థులే లేరు వాళ్ళకు, అభ్యర్థులే లేరు. ఇప్పుడు 2 పార్టీల పరిస్థితి అదే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అదే. కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఇక్కడ వినోద్ కుమార్ గారు చాలా సందర్భాలు కొంతమంది మేధావర్గం కొత్తగా స్టార్ట్ చేసింది మధ్య, కొన్ని యూట్యూబ్ ఛానల్లో పట్టుకొని కేసీఆర్ తప్పు చేసినప్పుడు మరి స్టార్ట్ చేసింది ఇక. అంటే ఈ మేధావర్గం అంటారు, కోహనా మేధావర్గం ఉంటుంది కదా, కేసీఆర్ తప్పు చేసిండు కానీ చేయకపోయి ఉండే అని మళ్ళీ సార్ అంటే అబ్బా ఇక తప్పు చేసిండు పొడి ఇష్టపడదాం ఇస్తారు మళ్ళీ ఓట్లేద్దాం అంటే మళ్ళీ కొత్త స్టార్ట్ చేసిండు అన్నాడు. ఇక్కడ పొడి చేసే అభ్యర్థి కూడా కేసీఆర్ని అప్పుడు వారించిన అని మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ ఆ కేసీఆర్ నుంచి మళ్ళీ ప్రచారం చేస్తారు. ఇక్కడ కేసీఆర్ 5 days ఉంటాడు అటు, ఇక్కడ 5 days ఇక్కడ ఉండి బండి సంజయ్ అంటే ఓడగొట్టాలి, ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టిండు కాబట్టి ఓడగొట్టాలి. జాగ్రత్త మరి, జాగ్రత్త మరి. కేసీఆర్ అంటే కేసీఆర్ ప్రజలు పడుచుకుంటారు. కేసీఆర్ అంతకుముందు కేసీఆర్ ఏంటి, ఒకప్పుడు కేసీఆర్ అంటే నాకు కూడా చాలా మంది కేసీఆర్ స్పీచ్ రాని చాలా మంది ఉంది. ఇప్పుడు లేదు కేసీఆర్ పరిస్థితి ఏంది, కేసీఆర్ కేసీఆర్ ఎవరు చూసుకుంటారని చెప్పండి కామన్గా ఉంటున్నారు. కేసీఆర్ కొడుకుంటాడు, ఆయన వచ్చుడే పని చేసిండు, ఇక ఇక్కడిగా వచ్చుడే పని చేసిండు. ఇక ఏమాడుతాడు, నియోజకవర్గం మీ కిందికి వస్తుంది సిరిసిల్ల, ఆడోడు తిరుగుతలేడు, అక్కడ కూడా తిరుగుతాడు. మొన్న మెజారిటీ వచ్చింది మా నియోజకవర్గంలో, మీ పరిస్థితి ఏందో చూస్తాం కదా. ఇప్పుడు పోయినసారి కూడా అట్లా, పోయినసారి బీజేపీ అంటే బీజేపీ ఎక్కడ నుంచి సిరిసిల్ల అన్నాడు. ఆయనకు నాకు కేవలం 5,000 ఓట్ల రూపాయలు, 5,000 మెజారిటీ ఓట్లు మాత్రమే తేడా. ఓకే, ఆయన అహంకారానికి గుణపడం చెప్పడానికి సిరిసిల్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో మీరు గెలవబోతున్నారన్న ధీమా మీలో ఉంది అని అంటారు? విశ్వాసం ఉన్నది, ప్రజల మీద నమ్మకం ఉంది. ఇప్పుడు మోదీ సుపారీ ఇచ్చిండు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా 5 స్థానాలు 6 స్థానాలు గెలిపించడానికి. ఇప్పుడు బీఆర్ఎస్లో ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఈ 2 పార్టీలు రూపాయికారు ఒప్పందం ఏంటంటే బీజేపీ మెజార్టీ స్థానాలు గెలవబోతున్నది కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించాలి. బీజేపీని దెబ్బతీయాలంటే మన ఇద్దరం తిట్టుకోవాలి, మన ఇద్దరం కొట్టుకోవాలి, బీజేపీని టార్గెట్ చేయాలి. ఇది ప్లాన్ ప్రకారం ఏమి జరుగుతుంది. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా మీరు చూడండి, ఈ 6 నేను చెప్పినటువంటి 6 గ్యారెంటీల గురించి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు, అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఏమంటే కాళేశ్వరం అంటారు. ఓకే, ఇవి ఇద్దరి లోపాయిగారు పొందాం. 6 గ్యారెంటీ బీఆర్ఎస్ పార్టీ మేము ఇద్దరు వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా ప్రజల్లో పోతుంది, ఓట్లు లేరని చెప్పి వాళ్ళు మాట్లాడరు. అంటే ఇద్దరికి ఏంటంటే బీజేపీకి వెళ్ళొద్దు, బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. బిడ్డ కోసం బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలిచినా కదా కానీ బీజేపీ గెలవద్దు అనుకుంటారు. బిడ్డ కోసం తండ్రి మీ దగ్గరికి వస్తున్నాడు అన్నది వాళ్ళు చెప్తున్నమాట. బిడ్డ జైల్లో ఉండే తండ్రి బయటికి రావాలి కదా, తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. కోర్టులో ఉండక మేమేం చేస్తాము, మోడీ గారు బెయిల్ ఇస్తారా, అమిత్ షా గారు బెయిల్ ఇస్తారా, ఎవరు బెయిల్ ఇస్తారా, ఇన్ఫ్లుయెన్స్ వాడతారు, కోర్టు మీద ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారా. ఇక్కడ మంత్రికి అదే అన్నట్టు, ఇక్కడ మంత్రి ఎవరు ఏంది 500 కోట్లు ఇస్తే బెయిల్ వచ్చింది అట. 500 కోట్లు బీజేపీకి బాండ్స్ ఇస్తే బెయిల్ వస్తా. ఇప్పుడు మీరు వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారు కదా, ఇప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టిస్తా అంటున్నారు కదా జైల్లో రేవంత్ రెడ్డి కట్టియాలి కదా. మరి బయట ఉండే కాళేశ్వరం గిన్నెలే, కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసు గిన్నెలే ఏమైంది, మీ ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుంది కదా, నాది పక్కా అవుతుంది, మీదైతే నాది మీకు గ్యారెంటీ అవుతుంది. అందుకని ముందు మీరు గ్యారెంటీ ఫోన్ ట్యాపింగ్ మీద క్వశ్చన్ అడిగి మీరు ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి మీరు రోడ్డు దొరకట్లేదు. అంతే కదా, ఆ ఫోన్ ట్యాపింగ్ మీద కూడా నాకేం సంబంధం, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మాకేం సంబంధం అంటుండే కదా. అందుకే విచారణ చేస్తారు కదా. ఇప్పుడు విచారణ ఇంత వేగవంతం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఓకే,
ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాడు. అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇప్పుడు నిందితులను అరెస్ట్ చేశారు, లోపలేశారు, ఇంట్రాగేషన్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, విచారణ మొత్తం అయిపోయింది. అయిపోయినాక వాళ్ళు ఎవరో పేర్లు చెప్తారు కదా, చెప్పలేదు అంటే లేదు వీళ్ళ వెనుక ఇవ్వలేరని ప్రభుత్వం స్పష్టం చేయాలి. విచారణ జరిపింది, వాళ్ళు రిమాండ్ చేశారు, జైల్లో ఉన్నారు, మీరు కస్టడీ తీసుకున్నారు. విచారణ జరిపినాక కూడా ఇంతవరకు దీని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులను గుర్తించలేదు అని చెప్పి గుర్తించకపోవడం ఎంత మూర్ఖత్వం అది. గుర్తించినా మాకెందుకు అనుకుంటారా? ఇంతవరకు కేసీఆర్ కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తాముంది అని చెప్పి అన్నారు. మరి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు వాళ్ళు చర్య తీసుకుంటున్నారు? ఇన్ని రోజులే ఫోన్ ట్యాపింగ్ అయ్యి నిందితులు అరెస్ట్ చేశారు. కాళేశ్వరంకి ఇన్ని రోజులే ఎంక్వైరీ మంత్రుల కమిటీ వే, హెలికాప్టర్లు వే, ముఖ్యమంత్రి గారు వే, సెంట్రల్ రిపోర్ట్ ఇచ్చే, విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే, అదట్నే పట్టుకుంటాం దొరకవట్లేదు మీరు పట్టుకునేది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బండి సంజయ్ గారు. థ్యాంక్ యూ. సో ఇది కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా గెలుపు నాదే అంటున్నారు, మెజారిటీ ఎంతో చెప్పను, సో ఖచ్చితంగా మీరే చూస్తారని అంటున్నారు. చూద్దాం పబ్లిక్ ఎట్లా డిసైడ్ అయ్యి ఏ నిర్ణయం ప్రకటిస్తారన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.